ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు మేము కరివేపాకు కారాన్ని రెడీ చేసుకున్నాం. రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ధనియాలు వేపుకోవాలి. తర్వాత పచ్చిపప్పు వేపుకోవాలి. తర్వాత మినపప్పు వేపుకోవాలి. తర్వాత జీలకర్ర వేపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను మెంతులు వేపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేపుకోవాలి. తర్వాత ఎండు మిరపకాయలు వేపుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేపాలి. వీటన్నిటిని చల్లారి పెట్టాలి. ఈ చల్లారేలోపు 2 వెల్లుల్లిపాయ గడ్డల్ని ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఇంకా దినుసులన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అందులో ఎల్లిపాయ రబ్బలు, మిరపకాయలు, కరివేపాకు, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఇది మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె పోయాలి. తర్వాత నూనె కాగాక తాలింపు దినుసులు, ఎండుమిరపకాయ వేసి వేపుకోవాలి. అందులో కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. ఇలా వేగిన దాంట్లో కారం పొడి కలుపుకోవాలి. అంతే, కారం పొడి రెడీ. వేడి అన్నంలో కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అబ్బా తగ్గలేదు. చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.